మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు వేలైంది. భక్త కోటి జనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వనదేవతల దర్శనం నేటి నుంచి కలగనుంది. దీంతో తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారం బాట పట్టారు. దారులన్నీ మేడారం వైపే సాగుతున్నాయి. ఇప్పటికే మేడారానికి 10 లక్షల మందికి పైగా చేరుకున్నారు. అమ్మవార్లు గద్దెపైకి రాక కోసం వేచి ఉన్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. గద్దెలపైకి వనదేవుడు సమ్మక్క భర్త పగిడిగిద్దరాజు, ఆయన కొడుకు జంపన్నను ఉదయం కోయి పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. దీంతో జాతర ప్రారంభమైంది. గద్దెలపైకి తీసుకొచ్చే దేవులను కోయి పూజారులు కాలినడకన తీసుకొచ్చారు. పూనుగొండ్లలో దేవుడి గుట్ట నుంచి పగిడిగిద్దరాజును కోయి పూజారులు మేడారం తీసుకొస్తారు. గద్దెలపైకి ప్రతిష్ఠిస్తారు. శాంతి పూజ అనంతరం పక్క వంశీయులు పగడ రూపంలో ఉన్న పగిడిగిద్దరాజును పెళ్లి కొడుకుగా సిద్ధం చేసి ఆ పగడ రూపాన్ని గ్రామంలో ఊరేగించి తర్వాత పూనుగుండ్ల అడవుల నుంచి మేడారానికి తీసుకురావడం జరుగుతుంది. పూజారి జగ్గారావుతో పాటు మరో 10 మంది పూజారులు పగిడిగిద్దరాజు వెంట మేడారం వస్తారు. దారి మధ్యలో గోవిందరావుపేట మండలం కర్కపల్లి లక్ష్మీపురంలో పెక్క వంశీయుల వద్ద రాత్రి పగిడిగిద్దరాజు విడిది చేస్తారు. నేటి ఉదయం బయలుదేరి సారళమ్మ గద్దెలకు చేరడానికి ముందే పగిడిగిద్దరాజు మేడారం చేరుకుంటారు. సమ్మక్క తనయుడు సారళమ్మ సోదరుడు అయిన జంపన్నను కన్నెపల్లి నుంచి పోలబోయిన వంశస్థులు మేడారానికి తీసుకురావడం జరుగుతుంది. పూజారి పోలబోయిన సత్యమయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిన్న సాయంత్రం 5 గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు మేడారం చేరుకుని 1,00,000 మంది భక్తుల సమక్షంలో జంపన్నను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. పగిడిగిద్దరాజు గద్దెపైకి రావడంతో జాతరలో ప్రధాన ఘట్టం మొదలవుతుంది.